డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఇకనైనా జగన్ అధికారులకు చెక్ పడుతుందా? రాష్ట్రంలో నెలకొన్న జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికారులందరూ ఎలక్షనీరింగ్ను కూడా లెక్క చేయకుండా, ఎలక్షన్ కమిషన్ను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి కోసం ఎలాంటి పనులు చేస్తున్నారో వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఎలక్షన్ కమిషన్కి అందిన బోల్డ్ అన్ని ఫిర్యాదుల్ని బేస్ చేసుకుని ఒక ముగ్గురు అబ్జర్వర్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడు బయటకు వస్తోంది. అందులో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఆర్ఎస్ అధికారి, ఈ ముగ్గురిని అబ్జర్వర్లుగా ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏది నిర్ణయాన్ని, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారో దాన్ని ఎలక్షన్ కమిషన్కి అందిస్తే దాని మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. ఎందుకంటే పోలీసులు చెప్పిన దాన్ని వినో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారులు అందించిన సమాచారం ప్రకారము, సిఎస్ ఇచ్చిన కొన్ని సమాచారం ప్రకారము చర్యలు తీసుకోవటం చాలా కష్టమైపోతుంది. కావాలంటే వాళ్ళు ప్రతిపక్షాల మీదే ఎక్కువగా ఫిర్యాదులు ఇవ్వగలుగుతారు. అధికార పక్షం ఏదో అంత సాపశుద్ధంగా, న్యాయంగా, నీతిగా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఇచ్చినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మరి ఇలాంటి జగన్ అధికారులందరికీ చెక్ పడాలంటే ఏం చేయాలి? ప్రతిపక్షాలు వాళ్ళందరినీ నిలువరించాలంటే ఏం చెయ్యాలి అని అంటే ఇంకా ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నో కంప్లైంట్లు ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్షాల నుంచి అందుతూనే ఉన్నాయి. వాటన్నిటి మీద ఏదో కంటి తుడుపు చర్యల కింద ఈ అబ్జర్వర్లని పెట్టారా, లేకపోతే ఈ అబ్జర్వర్లు నిజంగానే పనిచేస్తారా అనేది మాత్రం వాళ్ళు పనితీరుని బట్టి చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని అబ్జర్వర్లుగా ఇక్కడికి తీసుకొచ్చారు అంటే వాళ్ళకు కూడా పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డికే వ్యవహరిస్తారు అనేది మాత్రం కొంచెం సత్యదూరంగానే ఉంది. వాళ్ళు నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు అని అనటానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఐఏఎస్ అధికారి ఎలక్షనీరింగ్ మీద దృష్టి పెట్టి దాని మీద అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న లోపాలను కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల్లో జరుగుతున్న తప్పుల్ని కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పెట్టి తీయకుండా ఆంతనే ఉంచేశారు. ఆ అధికారుల మీద చర్యలు ఎవరు తీసుకుంటున్నారు? ప్రతిపక్షాలు చెప్పే మాటల్ని వాళ్ళు పైకి చారనివ్వటం లేదు. ఈ అబ్జర్వరు ఈ ఎలక్షనీరింగ్లో జరిగే అవకతవకల మొత్తాన్ని పైకి సమాచారం అందిస్తాడు. ఇక ఐపీఎస్ అధికారి పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్రీబీస్ చాలా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎలక్షనీరింగ్కి వచ్చాడు, అలాంటిదే నమ్ముకొని ఇంకా కుక్కర్లు ఇవ్వటం కానీ, కుక్కర్లో డబ్బులు పెట్టడం కానీ, మిగతా ఏదో అంటే ఫ్యాన్లు, యాంప్లిఫైర్లు ఇలాంటివి బోల్డ్ అన్ని సరుకు సమంజారం మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిండా పంచటం కోసం బోల్డ్ అన్ని పెట్టారు. ఇలాంటి వాటి మీద పోలీసులు ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు? తనిఖీల్లో ఇప్పుడు లోకేష్ క్యాన్వైన్ అయితే రోజుకి 4 సార్లు ఆపి తనిఖీ చేస్తారు. అదే సీఎం ఆఫీస్కి, సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చే ఒక కంటైనర్ని మాత్రం ఏ పోలీసులు ఎక్కడ ఆపరు. ఏదో తమిళనాడు రాష్ట్రం నుంచి కొంతమంది వస్తూ కారులో ఒక 4 క్వార్టర్లో 5 క్వార్టర్ బాటిల్స్ మద్యం తీసుకొచ్చుకుంటున్నారు అని అంటే దాన్ని వెంటనే ఆపేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. కానీ ఇక్కడికి బోల్డ్ అంత మద్యం కానీ, ఇతరత్ర సామాగ్రి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యాయి, ఒక చోట నిల్వ చేయబడి, లేదు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించబడిన వాటన్నిటిని ఎఫ్సిఐ గోడౌన్లో ఖాళీ చేపించి మరి వాటిల్లో పెట్టుకొని ఈ చంద్రగిరి నుంచో లేకపోతే రేణిగుంట నుంచో రాష్ట్రం అంతా పంపిస్తూ ఉన్నారు అని ఇంకా కంప్లైంట్లు ఇంకా వెళ్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద పోలీసులు చర్యలు ఏం తీసుకుంటూ ఉన్నారు? పోలీసులు ప్రతిపక్షాలని మాత్రమే చెక్ చేస్తూ అధికార పక్షం నాయకుల్ని వదిలేస్తూ ఉన్నారు అనే అపవాదును కూడా తప్పించుకోవాలని అంటే మరి ఈ అబ్జర్వర్, ఐపీఎస్ అధికారి అబ్జర్వర్గా వచ్చిన ఆయన ఇచ్చే సమాచారాన్ని బట్టి ఈ పోలీసులు చర్యల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇలాంటి తప్పిదాలు చేశారనో, లేకపోతే ఈ విధంగా జరిగిందనో, ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జరిగాయనో వీటన్నిటి మీద ఆయన నిర్ణయం తీసుకుని సమాచారం అందిస్తాడు. ఇక 3 ఐఆర్ఎస్ అధికారి అయితే ఇప్పుడు ఇక ఎలక్షన్ అనగానే అందరికీ తెలిసిందే, ముబ్బడిగా డబ్బులు బంచేయటం,
దొరికిందంతా దోచేయటం అధికారం ఉన్నంతసేపు, అధికారం చివరికి ఇక ఎలక్షన్లో అడకత్తెర మధ్య ఉన్నప్పుడు ఇక దాంట్లో ఇక ప్రజలకు పంచుతామని చెప్పి ఓటుకింతనో ఏదో బెనిఫిట్ చూపిస్తామనో మరేదో ఇతర కార్యక్రమాలు ఏదో అందులో నడిచే డబ్బు వ్యవహారాల మీద ఒక అబ్జర్వర్ని ఐఆర్ఎస్ అధికారిని పెట్టారు. ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 అబ్జర్వర్లు రావటం జరిగింది. మరి వీళ్ళందరూ జగన్ అధికారుల్ని ఏమైనా చేయగలుగుతారా అనేది చూడాల్సిన అంశమే. కాకపోతే వస్తున్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికారులకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవి చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా వీళ్ళందరి మీద ఎన్నో పుంకాలుగా వస్తున్న కంప్లైంట్లకి ఇప్పుడు అలాంటిది ఏమి లేదని వీళ్ళు ఇచ్చారనుకోండి, ప్రతిపక్షాలు వాటిని ఎలా నమ్ముతాయి? దాని మీద మళ్ళీ ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకంత న్యాయంగా వ్యవహరించడానికి, దాంతోపాటుగా ఇప్పుడు టీడీపీ జనసేనతోటి బీజేపీ కూటమిలో చేరి వాళ్ళందరూ కలిసి ఒక గంపగొత్తగా జనం ముందుకు రాబోతూ ఉన్నారు. అయినా కానీ మోడీ దగ్గర నుంచి సహాయ సహకారాలు కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అందుతూ ఉన్నాయి. కూటమి తాలూకు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. పోలీసులు కానీ అధికారులు కానీ మొత్తం జగన్కే ఫేవరబుల్గా ఉన్నా కానీ ఒక్క అధికారిని కూడా ఇంతవరకు సస్పెండ్ చేసిన పాపాన్ని పోలేదు. చిలకలూరిపేట సభలో మోడీ పాల్గొన్న సభలో కూడా జరిగిన పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని అంటే మరి ఇక కూటమితోటి బీజేపీ జట్టు కట్టి ఏం ఉపయోగం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంటే, ఇలాంటి వాటన్నిటినీ నిలువరింపజేయటం కోసం మరి కేంద్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ 3 అబ్జర్వర్లను ఏమన్నా పంపించిందా? అది కూడా తెలుసుకోవాల్సిన అంశమే. మరి ఇక బీజేపీ ఇకనైనా న్యాయంగా వ్యవహరిస్తుందా? ఇకనైనా ఈ ఎలక్షన్ సజావుగా జరిగే విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటుందా అనే దాని మీద వేచి చూడాల్సిందే. కాకపోతే మనకి ఢిల్లీ నుంచి అందుతున్న ఒక ఇంటర్నల్ సమాచారం ప్రకారంగా అయితే రేపు అంటే 29వ తారీఖున ఏదో కొంతమంది మీద చర్యలు తీసుకునేటట్టుగాను, పెద్ద తలకాయలే 4-5 జగన్ అధికారులు లేచిపోయేటట్టుగా ఈ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. అది ఎంతవరకు నిజం అనేది రేపు బయటపడిపోతుంది. నిజంగానే వాళ్ళని పక్కకు తప్పించేస్తారా? ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో తప్పించి వారం పైన అయింది డీజీపీని. ఎందుకు? వీళ్ళకి ఇష్టం లేని డీజీపీ మమతా బెనర్జీకి బాగా ఫారుగా ఉండే డీజీపీ కాబట్టి మిగతా ఇక ఎక్కడెక్కడ మార్చుకోదలుచుకున్నారు అక్కడంతా మార్చుకున్నారు. హోంశాఖ సెక్రటరీలను కూడా మార్చుకోవటం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఏది చేయలేదు. వీటన్నిటి మీద వస్తున్న దాన్ని చంద్రబాబు నాయుడు ఏమైనా బీజేపీతో మాట్లాడుకోవటం జరిగిందా? ఇదిగో ఇలాంటివన్నిటికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి మీరు ఏదైనా చర్యలు తీసుకోమని అంటే ఈ 3 అబ్జర్వర్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపిస్తున్నారా అనేది చూడాల్సిన అంశం. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఇలాగనే ఉందంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ సజావుగా జరిగే అవకాశమే లేదు. బీజేపీ కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సహకరిస్తున్నట్లు లెక్క. ఇదే ఈరోజు కుండబద్దలు.